కొడుకు వీరుడవుతాడనే వార్తతో. కానీ ఆకాశవాణి హెచ్చరికతో అంతా తారుమారు. మహాయుద్ధంలో మరణిస్తాడు అని విని శపించాడు. ఏమన్నాడంటే, నా కొడుకు తల తెగించి కింద పడేసేవారి తల 100 ముక్కలవుతాయి. కొడుకు 15 ఏళ్ల చిన్న వయసులోనే యుద్ధ విద్యలన్నిటినీ అవపాసన పట్టాడు సైంధవుడు. కత్తి తిప్పడంలో గాలి వేగాన్ని, విలువిద్యలో లక్ష్యాన్ని భేదించటంలో సాటిలేని ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. త్వరలోనే ఒకరు మహావీరుడిగా గుర్తించబడతాడని అందరికీ నమ్మకం కలిగింది. సైంధవుడి పట్టాభిషేకం. తండ్రి వారసత్వాన్ని అందుకుంటూ ప్రజల ఆశీస్సులతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. కిరీటం బరువును బాధ్యతగా మోస్తాను. నా రాజ్యాన్ని, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటాడు. అలాంటి మలుపుల తర్వాత సైంధవుడి జీవితంలో మరో పెద్ద మార్పు. 25 ఏళ్ల వయసులో దుర్యోధనుడి చెల్లెలు దుశ్శలతో వైభవంగా వివాహం. హస్తినాపురం అంతా ఆనందంలో మునిగిపోయింది. కురువృద్ధులు, బంధుమిత్రులు అందరి సమక్షంలో ఆ ఇద్దరూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. వ్యూవర్స్, పాండవులు జూదంలో ఓడిపోవడమే కాదు, అడవులు బాట పట్టారు. ఆ వార్త సైంధవుడికి తెలియగానే పట్టరాని ఆనందం వేసింది. తన బావమరిదికి న్యాయం జరిగిందని, పాండవులకి ఇది తగిన శాస్తి అని లోలోపల మురిసిపోయాడు. నా బావమరిది దుర్యోధనుణ్ణి తక్కువ అంచనా వేశారు. చూశారా, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. పాండవులకి ఇది తగిన శాస్తి. నా బావకు న్యాయం జరిగింది. ఇంతకన్నా కావాల్సిందేముంది? వ్యూవర్స్, ఇప్పుడు కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం. పాండవులు లేని సమయం చూసి సైంధవుడు ద్రౌపదిని బలవంతంగా తన రథం మీద ఎక్కించుకుని పోవటానికి ప్రయత్నిస్తాడు. తన పరువు, ప్రాణం కాపాడుకోవటానికి ద్రౌపది గొంతెత్తి అరుస్తుంది. సైంధవ, ఆగు! ఇది మహాపరాధం. ధర్మం తెలిసిన వాడవై ఉండి ఇంత నీచానికి ఒడిగడతావా? నా భర్తలు వస్తే నిన్ను అంతం చేస్తారు, ఖబడ్డార్ అని హెచ్చరిస్తుంది. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన సైంధవుడు ఆమె మాటలు లెక్క చేయకుండా బలవంతంగా రథంలో పడేసి తీసుకుపోతాడు. పాండవులు వేట నుండి తిరిగి రాగానే ద్రౌపది అపహరణ జరిగిందని తెలుసుకుంటారు. పట్టరాని ఆవేశంతో 5గురు పాండవులు సైంధవుడి రథాన్ని వెంబడిస్తారు. భీముడు గదాదండంతో, ఓరి మూర్ఖుడా, నిన్ను వదలనురా, నీ చావు నా చేతుల్లోనే అని గర్జిస్తూ సైంధవుడిని మరింత భయపెడతాడు. తర్వాత సీన్, సైంధవుణ్ణి భీమార్జులు పట్టుకొని చతుకబాదారు. 5 స్థలాల్లో వెంట్రుకలు వదిలేసి మిగతా చోట్లంతా గుండు కొట్టిసి అవమానించి పంపించారు. అప్పుడు అర్జునుడు, నీ చావు నా చేతుల్లోనే, ఎప్పటికైనా నా చేతుల్లోనే అని హెచ్చరించాడు. పాండవులపై పీకల్లోతు కోపం పెంచుకున్న సైంధవుడు శివుడి గురించి కఠినమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, పాండవులను ఆపే వరం నీకిస్తాను, కానీ అర్జునుణ్ణి ఆపలేవు అని వరమిచ్చాడు. వ్యూవర్స్, శివుడి వరంతో సైంధవుడు బలవంతుడయ్యాడు. కాకపోతే అర్జునుణ్ణి ఎదుర్కోలేడు. శివుడి వరం తర్వాత కొంతకాలానికి కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. సమయం చూసి సైంధవుడు ద్రోణాచార్యుడి చక్రవ్యూహంలో అర్జునుడు కాకుండా మిగతా పాండవులందరినీ అడ్డుకున్నాడు. ఆ వ్యూహంలోనే అభిమన్యుడు మరణించాడు. తన కొడుకు మరణానికి సైంధవుడే కారణమని తెలుసుకున్న అర్జునుడు రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుని చంపుతానని, లేదా ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కౌరవులు, పాండవుల మధ్య భీకర యుద్ధం సాగింది. ఒకరికొకరు బాణాలతో మారుమాటలు లేకుండా యుద్ధం చేసుకున్నారు. సూర్యాస్తమయం లోపల సైంధవుడిని చంపాలనే పట్టుదలతో అర్జునుడు రణరంగాన్ని చేరాడు. కౌరవ సైన్యం సైంధవుడికి అండగా నిలిచింది. అయినా అర్జునుడి గాండీవం మారణహోమం సృష్టించింది. కృష్ణుడు రథాన్ని చాకచక్యంగా నడిపాడు. చివరికి సమయం ఆసన్నమైంది. అర్జునుడి బాణం సైంధవుడి తలను ఖండించింది. కానీ ఆ తల కింద పడితే ప్రమాదమని తెలుసు. కృష్ణుడి సూచనతో అర్జునుడు బాణాల వర్షం కురిపించి ఆ తలను ఆమె తండ్రైన వృద్ధక్షత్రుడి ఒడిలో పడేలా చేశాడు. వృద్ధక్షత్రుడు తన కొడుకు తల అని తెలియక దాన్ని కింద పడేశాడు. వెంటనే అతని తల 100 ముక్కలైంది. వ్యూవర్స్, దుష్ట శిక్షణ, ధర్మరక్షణ జరిగింది. కథ ఎలా ఉంది?